1.49 లక్షల కోట్ల సంక్షేమం, విధ్వంసం నుంచి వికాసం దిశగా 2 ఏళ్లలో నవ్యాంధ్ర పరుగు, అభివృద్ధి, సంపద సృష్టి, సమతుల్యత, సంక్షేమం, 4 సూత్రాలతో పాలన, పెట్టుబడులకు 28 అనుకూల విధానాలు, ఉద్యోగుల బకాయిలు 30,849 కోట్ల జమ, వైసీపీ పాలనలో చేసిన భారీ రుణాల మీద వడ్డీ తగ్గింపుతో 8,629 కోట్ల ఆదా, కొత్త పెట్టుబడులతో ప్రతి కుటుంబానికి 50,000 మేరకు అదనపు ఆదాయం, జగన్ పాలనలో అప్పులు కుప్పగా రాష్ట్రం, ప్రతి ఒక్కరికి 51,816 రూపాయల ఆదాయం నష్టం, రుణాల వినియోగంలో ఏపీ మహిళలే టాప్, ఆర్థికంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే డిఎస్సిపై వైసీపీకి మెగా షాక్ అంటూ సిబిఐ దర్యాప్తు హైకోర్టులో విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు, రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లు దుర్వినియోగం చేయడానికి వీల్లేదు, విలువైన ఆయుధం ఇది వృధా తగదు, నష్టపోతే స్పోర్ట్స్ అభ్యర్థులు కోర్టుకు రారేం, భయపడుతున్నారనే వాదంతో మేము ఏకీభవించాం, నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగాలు అంటున్నారు, మరి వారిని ప్రతివాదులుగా చేర్చలేదే, బాధితులే ముందుకు రానప్పుడు ప్రజాహితానికి అర్థం లేదు, వాదనలు కొనసాగిస్తారు ఉపసంహరించుకుంటారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తరపు సీనియర్ న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం అన్నటువంటిది.